జై శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. నిన్న ఒక షార్ట్ పెట్టాను ఓకడా ఆకు మీద, దానికి కొనసాగింపుగా తొండ మీద. ఇది రెండవ భాగం ఇవాళ. ఆ షార్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆలస్యం చేయకుండా తొండగారి ప్రజ్ఞా పటవాలను చూసేద్దాం. ఈ సన్నాసులందరూ కలిసి దైవదూషణ చేస్తూ షోలు చేస్తూ ఉంటారు. ఇద్దరు సన్నాసులు కలిసి మూడో సన్నాసిని తోస్తూ ఉంటారు. వాడు శ్లోకాలు పద్యాలు చదివేస్తుంటాడు. అక్షరాలు పలకడం చేత కానీ సన్నాసి శ్లోకాలు పద్యాలు చదివేస్తుంటాడు. రీసెంట్గా భాగవతంలోని పద్యాలను చదివేశాడు. అసలు అందులో వినోదం మామూలుగా ఉండదు. వీడి పరిజ్ఞానం ఏ పాటిదో ఒక్క పద్యం తీసుకుని చూద్దాం. ముందు ఆ పద్యాన్ని నేను చదివి వినిపిస్తా. ఈయనగారు ఎంచుకున్న పద్యం ఇది. దీనికి అర్థం ఏముంది అక్కడ? ఈ విధముగా సమస్త లోకాలకు గురుడైన శ్రీకృష్ణుని అనుజ్ఞ చెప్పగా విని ఆ ప్రకారం శృతదేవుడు తన ఇంటికి వచ్చిన ఆ మునీశ్వరులను అత్యంత భక్తితో పూజించాడు. ఈ పదాలన్నీ ఆ పద్యంలో కనపడాలి. ఇప్పుడు ఈ అర్థాన్ని మనసులో పెట్టుకుని ఆ పద్యాన్ని చదివితే తప్పులు లేకుండా సులభంగా వచ్చేస్తుంది. అని సర్వలోక విభుడగు వనజోదరుడు ఆనతిచ్చు వాక్యంబుల జాడనే భూమీసురుడు అమ్మునిజనులకు సద్భక్తి పూజ సలిపెన్ వరుసన్. అని సర్వలోక విభుడగు వనజోదరుడు ఆనతిచ్చు వాక్యంబుల జాడనే భూమీసురుడు అమ్మునిజనులకు సద్భక్తి పూజ సలిపెన్ వరుసన్. ఎంత సులభంగా వచ్చేసింది. అర్థాన్ని మనసులో పెట్టుకుని దానికి సరిపడా పదములని ఆ పద్యంలో వెతుకుతూ చదివితే, ఒకసారి ప్రతిపదార్థం చూసేస్తే ఈ పద్యానికి అని పలుకుతూ సర్వలోక విభుడు అంటే సమస్త లోకాలకు ప్రభు అయిన వాడు అగు, వనజోదరుడు అంటే పద్మమును నాభియందు కలవాడు, వనజ అంటే కమలము, ఉదరము అంటే నాభియందు పద్మము కలవాడు వనజోదరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆనతిచ్చు ఆజ్ఞాపించిన, వాక్యంబుల మాటల యొక్క జాడన ఆ విధముగా, భూమీసురుడు బ్రాహ్మణుడు అమ్ముని జనులకున్ ఆ మునీశ్వరులకు, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సద్భక్తిన్ మంచి భక్తితో, వరుసన్ క్రమముగా, పూజను సలిపెన్ చేసెను. ఈ పూజ అనేది భక్తిలో సద్భక్తిన్ ప్లస్ పూజ, సద్భక్తిన్ పూజ, అంతేగాని బూజుకర్రలును బూజులు కాదవి. ఇప్పుడు తొండగాడి దగ్గరకు వద్దాం. అరే తొండ, ఈ పద్యాన్ని నువ్వు ఎలా చదివావురా? గలిబిలిగా. ఇంకెందుకు ఆలస్యం, వినిపించు. అని సర్వలోక విభుడగు నవజోదరుడానతిచ్చు వాక్యంబుల జానెడు భూమి సురుండ నమ్మి జనుల సద్భక్తి భూజ సలిపెన్ వరుణన్. ఏడది నవజోదరుడానతిచ్చు వాక్యంబుల జానెడు భూమి సురుండ నమ్మి. నవజోదరుడానతిచ్చు వాక్యంబుల జానెడు భూమి సురుండ నమ్మి. నవజోదరుడా జానెడు భూమే అమ్మేరా నమ్మేరా. చదువు తర్వాత. జనుల సద్భక్తి భూజ సలిపెన్ వరుణన్. జనుల సద్భక్తి భూజ సలిపెన్ వరుణన్. జనులకున పూజ బూజ, వరుసన్న వరుణుడా. ఏం చదువుతున్నారా తొండ? ఈ తొండగాడికి ఇలా చదవడం ఓ చవట సన్నాసి నేర్పించాట. ఎవడా చవట సన్నాసి? తొండ. ఇవన్నీ నాకు నేర్పించింది, ఇవి నేర్పించగల శక్తిమంతుడు ఒకడు ఉన్నారు సార్. ఆయన నేను నమ్మి నా ప్రభుని యేసుక్రీస్తు సార్. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఈ సన్నాసిని ఇంకో సన్నాసి ఎవరితో పోల్చాడో చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారితో పోలుస్తారా? ఆయనకి గాని కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదన్నమాట సంగతి. ఇహ చివరగా ఇలాంటి చేష్టలతో ఆర్యుడైన శంకరాభరణం శంకర శాస్త్రి గారికి కోపం తెప్పిస్తే అనార్యుడైన ఈ సన్నాసిని ఆయనేమంటారు? మిత్రులారా, అది విషయం చవట సన్నాసులు చదివితే ఇలాగే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.